ఎస్ సౌజన్య, ఇప్పుడే 4 బస్సుల నుంచి కూడా 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన సుందరిమణులైతే మన చార్మినార్ని అయితే చేరుకున్నారు. సో వీరికి సంబంధించి భద్రతనైతే చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. వారి బస్సులకి అంటే వాళ్ళు ఎక్కడైతే ట్రైడెంట్ హోటల్ నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి ఇక్కడ చార్మినార్ వచ్చే వరకు కూడా ఒక సీఎంకి ఎలాంటి క్యాన్వాయ్ ఉంటుందో, ఎలాంటి భద్రత ఉంటుందో అలాంటి భద్రత అయితే వారిని ఇక్కడికి తీసుకువచ్చారు. వారి భద్రతనే ఫస్ట్ ప్రియారిటీగా అయితే ఇక్కడికి తీసుకువచ్చారు. సో వీరందరూ ఇక్కడికి చేరుకున్నారు. వీరందరికీ ఇక్కడ వామ్ వెల్కమింగ్ కూడా జరుగుతుంది. మన తెలంగాణకు సంబంధించిన సాంప్రదాయ డోలులతో అయితే ఇక్కడ వారికి వెల్కమింగ్ చెప్తున్నారు. సో వారందరూ కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. బస్సు నుంచి ప్రతి ఒక్క కంటెస్టెంట్ 109 దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ కూడా వస్తున్నారు. మన చారిత్రాత్మక చిహ్నమైన చార్మినార్ వద్దకైతే చేరుకుంటున్నారు. సో ఇక్కడ చార్మినార్ దగ్గర కూడా చాలా వరకు భద్రత ఉంది. చార్మినార్ పై నుంచి కూడా పోలీసుల మొహరింపు అనేది కనపడుతుంది. సో మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అందరూ కంటెస్టెంట్స్ ఒకేసారి ఇక్కడ హెరిటేజ్ వాక్ ను నిర్వహించబోతున్నారు. సో ఈ హెరిటేజ్ వాక్ త్రూ ప్రతి ఒక్కరికి కూడా వీరు అభివాదం చేస్తూ వాక్ లో పాల్గొంటున్నారు. తెలంగాణ యొక్క చారిత్రాత్మక కట్టడాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడానికి ఈ హెరిటేజ్ వాక్ అయితే నిర్వహిస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు, చాలా అందంగా ముస్తాబయ్యి ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఇక్కడ హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మన జాతీయ జెండా కూడా చార్మినార్ కి ఎదురుగా ఉంచారు. సో మన ఐక్యత, భారతదేశం యొక్క ఐక్యత అలాగే జాతీయ వాదాన్ని కూడా ప్రతిబింబించేలాగా ఇక్కడ మన జాతీయ జెండాను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఒక స్టేజ్ ని ఏర్పాటు చేశారు. ఈ స్టేజ్ పైన 109 దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్లు అందరూ కూడా అభివాదం చేస్తూ నిల్చుంటున్నారు. మరి కాసేపట్లో వీరందరూ కూడా ఫోటో షూట్లను కూడా చేస్తారు. సో ఫోటో షూట్ చేసి హెరిటేజ్ వాక్ ని నిర్వహించి ఆ తర్వాత ప్రత్యేకంగా 9 షాప్స్ అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ 9 షాప్స్ లో అయితే వీరు పర్ల్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేస్తారు. సో మన చార్మినార్ ఎస్పెషల్లీ హైదరాబాద్ అస్లీ మోతీ అంటే ప్యూర్ పర్ల్స్ కి అయితే ఎంతో ప్రసిద్ధిగాంచింది. అలాగే లార్డ్ బజార్ బ్యాంగిల్స్ కూడా ఎంతో ప్రతీతి మన దగ్గర. సో ఇక్కడ చిన్న చేతులతో చిన్న పిల్లలు కూడా ఇక్కడ మనకి ఆ లార్డ్ బజార్ బ్యాంగిల్స్ అయితే తయారు చేస్తారు. టైనీ హ్యాండ్స్ తో తయారు చేస్తారు. ఇవంతా కూడా ప్రపంచ దేశాలకు చాలా ప్రసిద్ధి అనమాట. మన దగ్గర చార్మినార్ దగ్గర ఉండే బ్యాంగిల్స్ ఇక్కడ నైట్ పూట ఏదైతే నైట్ మార్కెటింగ్ కూడా ఇక్కడ చాలా ఫేమస్. రంజాన్ ఆ టైమ్స్ లో అయితే ఈ యొక్క నైట్ మార్కెటింగ్ ఏదైతే నైట్ షాపింగ్ ఉంటుందో ఇక్కడ చాలా ఫేమస్. సో ఇదంతా కూడా ప్రపంచ దేశాలకు తెలియాలి అనేది ఈ యొక్క చార్మినార్ యొక్క హెరిటేజ్ వాక్ ప్రధాన ఉద్దేశం. సో విజువల్స్ లో చూసుకోవచ్చు, అందరూ సుందరిమణులు కూడా ఇక్కడ మనకి అభివాదం చేస్తున్నారు. మన జాతీయ జెండా ముందు అందరూ కూడా అభివాదం చేస్తున్నారు. చక్కటి అటైర్స్ తో వారు సుందరిమణులు ఎవరైతే ఉన్నారో చాలా చక్కటి అటైర్స్ తో మన సాంప్రదాయానికి తగ్గట్టుగా కూడా కొంతమంది ఈ డ్రెస్సెస్ అయితే ప్లాన్ చేసుకుని వేసుకున్నారు. సో వీరందరూ కూడా మరి కాసేపట్లో ఇక్కడ హెరిటేజ్ వాక్ ని నిర్వహించబోతున్నారు. వీరందరికీ కూడా స్పెషల్ గా ఒక స్టేజ్ ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఫస్ట్ ఒక బస్ నుంచి దిగిన వారందరూ కూడా ఒక స్టెప్ పైన ఉండి అండ్ తర్వాత సెకండ్ బస్ నుంచి ఎవరైతే వస్తున్నారో వారందరికీ కూడా ఇలా స్టెప్స్ గా ఉండే ఒక స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఇంకా విజువల్స్ లో చూసుకోవచ్చు, మరికొందరు సుందరిమణులు కూడా వస్తున్నారు. వీరందరూ కూడా వీరి అటైర్స్ మనం చూసుకోవచ్చు. వారి కంట్రీస్ కి తగ్గట్టు వారి యొక్క సాంప్రదాయ దుస్తుల్లో మరికొందరు అయితే వెస్టర్న్ అటైర్ తో అయితే వస్తున్నారు. అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా ఫ్రెండ్లీ జెస్చర్స్ అయితే ప్రెజెంట్ చేస్తున్నారు. అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా అభివాదం చేస్తున్నారు. వీరందరూ కూడా ఇప్పుడు మరి కాసేపులో ఫోటోషూట్ లో పాల్గొనబోతున్నారు. సో ఈ ఫోటోషూట్ అనంతరం వారు బ్యాంగిల్స్ అండ్ పర్ల్స్ రెండు కూడా పర్చేస్ చేయబోతున్నారు. ఇక్కడ నుంచి వీరు చౌహామెలా ప్యాలెస్ కి వెళ్తారు. సో చౌహామెలా ప్యాలెస్ నుంచి వీరు అక్కడ డిన్నర్ కూడా చేయబోతున్నారు. అందరూ అతిరథ మహారాజులు అందరితో కలిపి కూడా వీరు చౌహామెలా ప్యాలెస్ నుంచి వీరు డిన్నర్ చేయబోతున్నారు. సో చౌహామెలా ప్యాలెస్ సిగ్నిఫికెన్స్ కూడా మనం చూసుకుంటే నిజామ్స్ కట్టించిన ప్యాలెస్ అది. సో మన దగ్గర ఫలక్నుమా ప్యాలెస్ అలాగే చౌహామెలా ప్యాలెస్ చాలా ఫేమస్ హైదరాబాద్ లో. సో అలాంటి చౌహామెలా ప్యాలెస్ ని ఎంచుకున్నారు. ఎప్పుడైతే ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు ఫలక్నుమా ప్యాలెస్ ని ఎలా అయితే ఎంచుకున్నారో ఇప్పుడు ఈ 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కి సంబంధించి వీరు ఈ సుందరిమణులకి ఈసారి చౌహామెలా ప్యాలెస్ ని అయితే
అయితే విజిటింగ్ ఏరియాగా అయితే మనకి ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. చౌహమల్లా ప్యాలెస్ యొక్క విశిష్టత కూడా ప్రపంచ దేశాలకు తెలిసేలాగా ఏర్పాటు చేశారు. వెన్ ఇట్ కమ్స్ టు మనం ఇప్పుడు చార్మినార్ని చూసుకుందాము. సో చార్మినార్ విషయానికి వస్తే చార్మినార్ అనేది 1591వ సంవత్సరంలో అప్పటి ఎవరైతే పాలకులు ఉన్నారో కుతుబ్ షాహీల పాలకుడైన కుతుబ్ షాహీల్లోనే చాలా ఫేమస్ పాలకుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ యొక్క చార్మినార్ని అయితే ఏర్పాటు చేశారు. అప్పుడు మన హైదరాబాద్ని భాగ్యనగరంగా పిలిచారు. అలాంటి భాగ్యనగరంలో చార్మినార్ని 1591వ సంవత్సరంలో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. దీనిలో 4 మినార్లను అయితే ఏర్పాటు చేశారు. సో ఈ 4 మినార్లు కూడా అత్యంత ఎత్తులో అయితే ఏర్పాటు చేశారు. సో ఇది చార్మినార్ని ప్లేగ్ ఏదైతే అప్పట్లో చాలా భయంకరమైన వ్యాధిగా ప్లేగ్ ఉండేది, అలాంటి ప్లేగ్ వ్యాధిని నిర్మూలన చేశాము అని చెప్పేసి గర్వంగా ఆ ప్లేగ్ వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా ఈ యొక్క సెంటర్ ప్లేస్లో ఓల్డ్ సిటీలో అయితే ఈ యొక్క చార్మినార్ని ఏర్పాటు చేశారు. సో మన విజువల్స్లో చూడొచ్చు, చార్మినార్లో పైనుంచి ఏవైతే విండోస్ ఉన్నాయో ఆ యొక్క దాని నుంచి కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇక్కడ పహారా కాస్తున్నారు. మనకి హైదరాబాద్ అనేది చాలా సున్నిత ప్రాంతం అనమాట. ఇలాంటి సున్నిత ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకూడదు. పెహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో ఆపరేషన్ సింధు సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క సున్నితమైన ప్రాంతంలో చాలా భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. సో మన విజువల్స్ లో చూసుకోవచ్చు, మరికొంతమంది సుందరీమణులు అయితే వస్తున్నారు. వీరందరూ కూడా వారి యొక్క కంట్రీ అటైర్స్ తో అయితే వాళ్ళు వస్తున్నారు, అభివాదం చేస్తూ మరికొంతమంది సుందరీమణులు అయితే వస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు, ఒక్కొక్కరిగా అందరూ కూడా స్టేజ్ మీదకైతే వెళ్తున్నారు. సో ఇంతమంది సుందరీమణులు ఎవరు వారి యొక్క కంట్రీస్ లో వారు ఎంతో ఫేమస్. అలాంటి వారందరూ కూడా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీల్లో అందరూ ఒక దగ్గర చేరడం చాలా మందికి సంతోషాన్ని అయితే ఇస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మిస్ వరల్డ్ పోటీలను మనం కండక్ట్ చేయలేదు. భారతదేశంలోనే మనం ఇది 3వసారి కండక్ట్ చేయడం. మనకి 1996లో బెంగళూరులో కండక్ట్ చేశారు. అలాగే లాస్ట్ ఇయర్ 2024లో ముంబై నుంచి కండక్ట్ చేశారు. అండ్ ఈ ఇయర్ హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు. చాలా విశిష్టాత్మకంగా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఈవెంట్ని అయితే మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. అందరూ కూడా తెలంగాణ జరూర్ ఆనా అంటూ నినాదాలను అయితే చేస్తున్నారు. తెలంగాణ టూరిజం అనేది చాలా ముందుకు తీసుకువెళ్ళాలి, తెలంగాణ టూరిజం అనేది అభివృద్ధి చెందాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క 72nd మిస్ వరల్డ్ ఈవెంట్స్ని అయితే ప్లాన్ చేశారు. దీంతో మన యొక్క టూరిజం ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ప్రపంచ దేశాలకు చూసి ప్రపంచ దేశాల నలుమూలల నుంచి కూడా మన దగ్గరికి టూరిజం అంటే టూరిస్టులుగా వస్తే మన యొక్క ఏదైతే టూరిజంకి సంబంధించిన మనీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి వచ్చి మన దగ్గర ఫినాన్షియల్గా మనం ఇంకా కొంచెం సస్టైన్ అవుతాము అన్నది తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అన్నమాట. సో టూరిస్టులు అందరూ కూడా రావడానికి ఇదే ఒక సరైన సమయంగా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ యొక్క ఈవెంట్ని ముందుకు తీసుకువెళ్ళింది. సో ఇంతమంది సుందరీమణులు అందరూ కూడా ఒక దగ్గర చేరి మన యొక్క తెలంగాణ టూరిజంని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇది మనం చూసుకోవచ్చు, తెలంగాణకి సంబంధించి వీరందరూ ఒక రకంగా బ్రాండ్ అంబాసిడర్స్గా అయితే మనకి కనిపిస్తున్నారు. వారి యొక్క ఎవరైతే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఉన్నారో వీరందరినీ కూడా వారి కంట్రీస్లో ఫాలో అయ్యేవారు ఉంటారు. సో ఇంతమంది ఫాలో అవుతున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా వీరు ఎక్కడున్నారు, వీళ్ళ షెడ్యూల్ ఏంటి, ఏ ఏరియాస్లో ఉన్నారు, వీరు ఎక్కడికి తిరుగుతున్నారు అనే ప్రపంచ నలుమూలల అందరి దృష్టి ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. కాబట్టి మనం కొన్ని ప్లేసెస్ని చాలా పర్టికులర్గా సెలెక్ట్ చేసాం. అందులో భాగంగానే చార్మినార్, అలాగే నిన్న బుద్ధవనం ఏదైతే నాగార్జున సాగర్ బుద్ధవనం ఉందో బుద్ధ పౌర్ణిమ రోజు దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆధ్యాత్మికంగా కూడా పర్యటన చేశారు. ఆ తర్వాత ఎక్స్పీరియం పార్క్ కూడా నిన్న కొంతమంది సుందరిమణులు వెళ్ళారు. తర్వాత వరంగల్, అలాగే వరంగల్లోని వరల్డ్ యునెస్కో హెరిటేజ్
టెంపుల్ ఏదైతే ఉంటుందో రామప్ప టెంపుల్, అలాగే 1000 స్తంభాల గుడి, ఇవన్నీ కూడా పర్యటించబోతున్నారు. యాదాద్రి టెంపుల్ని కూడా పర్యటించబోతున్నారు. పిల్లల మర్రి టెంపుల్ ఏదైతే అత్యంత పురాతనమైన వృక్షంగా పిల్లల మర్రి ఏదైతే ఉందో దాన్ని కూడా విజిట్ చేయబోతున్నారు. ఎస్పెషల్గా కల్చరల్గా మన యొక్క టూరిజం ఎలా ఉంటుంది, హెరిటేజ్ పరంగా కానీ కల్చరల్గా కానీ మన టూరిజం అందరికీ కూడా తెలియాలి అనే ఒక ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. సో విజువల్స్లో చూసుకోవచ్చు, చాలా మంది ఇంకా కొంతమంది సుందరిమణులు కూడా వచ్చారు. ఒక్కొక్కరిగా 109 దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరిగా అందరూ మన ఒక బ్యూటిఫుల్ చార్మినార్ ముందైతే ఉన్నారు. సో అక్కడ ఒక హెరిటేజ్ సింబల్ ఏదైతే మన చార్మినార్ ఉందో దాని ముందు ఇంతమంది ప్రపంచ సుందరిమణులు ఉన్నారు అంటే ఇదొక బ్యూటిఫుల్ జెస్చర్స్ లాగా కనిపిస్తుంది. సో ఇంత మంచి జెస్చర్స్ని కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా లైవ్లో చూస్తున్నాయి ఇప్పుడు. సో దీని త్రూ మన యొక్క ఏదైతే కల్చరల్గా ఉండే ఒక టూరిజం అనేది చాలా వరకు కూడా డెవలప్ అవ్వబోతుంది అని అయితే చాలామంది చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క మిస్ వరల్డ్ 72nd మిస్ వరల్డ్కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే జయేష్ రంజన్ ఉన్నారో అతను కూడా ఈ యొక్క ఈవెంట్ తర్వాత మన టూరిజం అనేది 50 రెట్లు పెరుగుతుంది అనే ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. సో మన విజువల్స్లో చూసుకోవచ్చు, ఎక్కడా కూడా వెస్టర్న్ వాటికి తావు ఇవ్వకుండా అంతా కూడా మన కల్చరల్ టూరిజంని ప్రమోట్ చేసేలాగా మన జానపద నృత్యాలు, అలాగే మన ఏదైతే ఫస్ట్ ఇనాగ్రల్ ఈవెంట్ ఉందో అక్కడ కూడా పేరిణి నృత్యం కానీ లేకపోతే ఇలాంటి కూచిపూడి ఇవన్నీ చేస్తున్నారన్నమాట. అంటే ఎక్కడ కూడా వెస్టర్నైజేషన్కి తావు ఇవ్వకుండా మొత్తం కూడా కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉండేలాగానే వాళ్ళకి వెల్కమింగ్ అనేది జరుగుతుంది. ఫ్రమ్ ద డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం కూడా కల్చరల్గానే వారు ముందుకు తీసుకువెళ్తున్నది అయితే మనకు కనపడుతుంది. సో చూడొచ్చు విజువల్స్లో అందరూ కూడా అభివాదం చేస్తున్నారు. ఒకేసారి కూడా అందరూ సుందరిమణులు వారి చేతులెత్తి అభివాదం చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళు చాలా ప్రమోషన్స్ కూడా చేశారు. ఈ ప్రమోషన్స్లో తెలంగాణ జరూర్ ఆనా అంటూ వారు చెప్తున్నారు. ఆల్ ఐస్ ఆన్ తెలంగాణ నవ్ అంటూ కూడా వారు చాలా మంది ట్వీట్ చేస్తున్నారు. ఇది నిజానికి నిజం, ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు తెలంగాణ వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ని మన తెలంగాణకు తీసుకురాగలిగింది తెలంగాణ ప్రభుత్వం. సో అందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్ పైన దృష్టి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఈవెంట్ తర్వాత ఈ యొక్క మన కల్చరల్ టూరిజం అయినా సరే లేదంటే మన వైద్యపరంగా కూడా మనం చాలా పెద్ద ఎత్తున టూరిజంని మనం ప్రమోట్ చేస్తున్నాము. హైదరాబాద్ వైద్యపరమైన టూరిజంకి అలాగే కల్చరల్ టూరిజంకి చాలా ప్రసిద్ధిగాంచింది. అంతేకాకుండా మన దగ్గర చాలా వరకు కూడా టూరిజంలో భాగంగా చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్ మనం చూసుకుంటే తెలంగాణ నయాగరగా ప్రఖ్యాతిగాంచిన నయాగరగా ప్రఖ్యాతిగాంచిన కుంతాల కానీ, పొచ్చర వాటర్ ఫాల్స్, సప్తగుండాల వాటర్ ఫాల్స్, మిట్టే వాటర్ ఫాల్స్, ఇలాంటి వాటర్ ఫాల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ప్రఖ్యాతిగాంచిన చార్మినార్ ఉంది మన దగ్గర. నిజాములు ఏర్పాటు చేసిన ప్యాలెస్లు ఉన్నాయి మన దగ్గర. చౌహమల్ల ప్యాలెస్ కానీ, ఫలక్నుమా ప్యాలెస్ కానీ, ఇలాంటి ప్యాలెస్లు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో నిజాంల యొక్క ఖ్యాతి కానీ, కుతుబ్ షాహీల ఖ్యాతి కానీ చాలా వరకు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎస్పెషల్గా కాకతీయులు ఏదైతే వరంగల్ ఓరుగల్లుకు సంబంధించిన కాకతీయులు కూడా దానికి సంబంధించిన చరిత్రను కూడా ఎలివేట్ చేస్తున్నారు. కాకతీయులు మనకి అప్పట్లోనే రామప్ప ఒక కట్టడాన్ని నిర్మించారు. ఆ రామప్ప కట్టడానికి వరల్డ్ హెరిటేజ్ అంటే యునెస్కో వారికి సంబంధించిన దానికి ఆ యొక్క గుర్తింపు కూడా లభించింది. సో ఈ నేపథ్యంలో దానికి కూడా వీరు వెళ్ళనున్నారు. సో ఇదంతా కూడా ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క టెంపుల్ పైన కూడా ఇప్పుడు ఎంఫసైజ్ చేయబోతుంది. అందులో భాగంగానే 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్స్ టెంపుల్ అని అంటారు. సో 1000 పిల్లర్ టెంపుల్ని కూడా వీళ్ళు విజిట్ చేయబోతున్నారు రేపు. సో మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించిన ఆర్గనైజర్స్ అందరూ, అలాగే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, సెక్యూరిటీ కానీ, బౌన్సర్స్ కానీ, ఆర్మీ వాళ్ళు కానీ అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు.
సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా భద్రతనైతే ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎక్కడా కూడా ట్రాఫిక్ ఆంక్షలు ట్రాఫిక్ లేకుండా చాలా రకాల ఆంక్షలతో 109 దేశాలకు సంబంధించిన కంటెస్టులు అందరినీ కూడా ఒక్క దగ్గరికి చేర్చగలిగారు. ఇదంతా కూడా చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు. తెలంగాణకు ఇప్పుడు అంటే భద్రత అనేది చాలా అవసరం కూడా. తెలంగాణలో చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. ముఖ్యంగా అయితే చాలా ఆర్మీ క్యాంప్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ భద్రత అనేది ఎక్కువగా ఉంది. సో ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ మనం చూసుకోవచ్చు. ఈ అప్డేట్స్ నేను మళ్ళీ ఇవ్వబోతున్నాను. కెమెరామెన్ ఎల్బిఎస్ ప్రసాద్తో దిల్లీశ్వరి, ఎన్టీవీ, హైదరాబాద్.